మొత్తం మీద చూసినట్లయితే ఈ సంసార జీవితం మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు చాలా ఉందండి. ఎంతవరకు అంటే చాలా ఉంది. ఇప్పుడు చాలా కొంతమంది ఉన్నారు మాకు బాగుండలేదని చెప్పేసి టెస్ట్ కోసం ఏమైనా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళామండి, అమ్మాయి దగ్గర చేయలేకపోయామండి, పూర్వకాలం ఎంత చేసినా చేయకుండా ఏంటండి అసలు ఎందుకు వెళ్ళిపోయామండి అన్నారు. వీక్నెస్ వచ్చేసింది, న్యూరలాజికల్ వీక్నెస్ వచ్చింది, నరాల కండరాల బాధ్యత వచ్చింది, న్యూరలాజికల్గా దాంట్లో ఆ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ తగ్గిందనమాట. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాం, నర్వ్స్ సంకేతాలు పంపించాలి. అలాగే ముఖ్యంగా బ్రెయిన్లో ఎంజైమ్స్, హార్మోన్స్, న్యూరో ఎంజైమ్స్ అంటాం, అవి తగ్గాయి. తప్పున ఇంపాక్ట్ ఉంది చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువ మంది చెబుతున్నారు కదా, చాలా చెప్తున్నారు డాక్టర్ గారు మేము చేయలేకపోతున్నాము ఏంటి అనేది. ఇది బికేమ్ వెరీ కామన్ కంప్లైంట్. కరోనా నుంచి కోరుకున్న వాళ్ళు అంటే మామూలుగా అందరు డాక్టర్లు చెప్పవచ్చు, కానీ మామూలుగా మాత్రం అందరి గురించి చెప్తున్నారు. డాక్టర్ గారు ఆకలేదు, తలనొప్పి బాగా ఎక్కువ ఉంటుంది, నిద్ర పట్టట్లేదు, ఒక సెక్స్ డ్రైవ్ కూడా తగ్గిపోయిందండి అని చెప్తున్నారు. నిద్ర పట్టకపోతే ఇమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది. నిద్ర పట్టకపోవడం చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మత్తుపిల్ల రాసిచ్చేయండి అంటారు. మళ్ళీ మత్తుపిల్ల వేసుకుంటే మరి సెక్స్ ఇంకా తగ్గిపోతుంది, సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది. అంచేత ఈ రంగా సెక్స్ విషయంలో చాలా కరోనా మాత్రం దెబ్బకొట్టినండి. అంటే చెప్పుకోవడం సిగ్గుపడి చెప్పుకోకుండా అవుతాయి, కానీ ఏమైనా డాక్టర్ దగ్గర వాళ్ళకి జంకు లేకుండా ఉంటే మాత్రం ప్రతి డాక్టర్కి వీళ్ళు చెప్పేస్తున్నారు. డాక్టర్ ఏం చేస్తారు చూద్దన్నారు, మామూలుగా తగ్గిపోతుంది అంటారు. సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉందంటారా సార్? ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో సామర్థ్యం పెంచుకునేందుకు మెడిసిన్ ఏమన్నా తోడవుతుందంటారు? ఉన్నాయి, మందులు ఉన్నాయి, ఇవన్నీ మామూలుగా టాడాల్ఫిల్ ఇవన్నీ వేసుకోవచ్చు, ఏం పర్వాలా. సిల్నాఫిల్, టాడాల్ఫిల్, వయాగ్రాలంటే వెళ్ళంటారు, వేసుకోవచ్చు. కానీ ఎందుకు ఇవన్నీ వేసుకోవడం అవసరం లేదు. న్యాచురల్గా వచ్చేసేదాన్ని ఇప్పుడు రెస్ట్ తీసుకుంది. ఒక వారం రోజులు, నెల రోజులు సెక్స్ లేకపోతే కొమ్ముని పోయింది ఏంటి అంచేత. కానీ దాని బదులుగా వీళ్ళు ఏం చేయాలంటే ఫ్రూట్స్ తీసుకోవాలి, బాగా ఫ్రూట్స్ తీసుకోవాలి, వాకింగ్ చేయాలి కాస్త, మరి ఓవర్గా చేయకూడదు. వాకింగ్ చేస్తే కూడా మన శరీరంలో సిస్టమ్ త్వరగా రికవర్ అవుతుంది. అంచేత అవసరం మనకు తెలుస్తుంది కారణం రూట్ కాజ్ ఏంటి, కరోనా రాబట్టి శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్స్, న్యూరో ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయట్లేదు, ఫెటీగ్ వచ్చింది అని తెలిసింది. దానికి ఎలా తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి, మంచి నిద్ర కావాలి అని మనకు తెలిసినప్పుడు దాన్ని మనం చేయాలి. కానీ ఏదో మందుల ద్వారా చేయడం కాదు. మందుల ద్వారా ఏమవుతుంది, టెంపరీ రిలీఫ్. కానీ మనం రూట్ కాజ్కి ట్రీట్మెంట్ చేయాలి. రూట్ కాజ్ ఏంటి, ఇవి డిఫెక్ట్, ఇది మనం సెర్చ్ చేసుకోవాలి. చేసుకుంటే వారం 10 రోజులు, నెల రోజులు నార్మల్ అయిపోతారు. మనం ఎప్పుడు కూడా సైంటిఫిక్గా వెళ్ళాలి, కానీ ఏదో టెంపరీగా స్టిమ్యులేట్ చేద్దాం ఎందుకు, తొందర ఎందుకు, తెలుసు మనకు కారణం తెలిసిన కారణం ప్రకారం మనం వెళ్ళాలి. కానీ ఎప్పుడు కూడా ట్రీట్ ది కాజ్ అంటాం, కారణాన్ని ట్రీట్ చేయాలి. కానీ మనం ఏదో టెంపరీ రిలీఫ్ చేయడం కరెక్ట్, అది సైంటిఫిక్ ట్రీట్మెంట్ అవ్వదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.